అభివృద్ధి అంటే కేవలం హైదరాబాదే కాదు, మారుమూల జిల్లాలకు కూడా అవకాశం ఇస్తాం. మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇటువంటి వెనుకబడ్డటువంటి జిల్లాలకు కూడా ఉపాధి అవకాశాలు రావాలి. కాబట్టి మేము పెట్టుబడులు ఏ వచ్చినా కూడా ఆ జిల్లాలకు కూడా మేము పెట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అధ్యక్ష, జిల్లాల విభజన జరిగిన తర్వాత మీకు కూడా తెలుసు, ఉమ్మడి జిల్లాల విభజన జరిగిన తర్వాత జిల్లాలలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. పెట్టుబడులు పెట్టేటంతా వాళ్ళంతా కూడా హైదరాబాద్కే వస్తున్నారు. హైదరాబాద్కు ఆనుకుని ఉన్నటువంటి భూములే కావాలంటున్నారు. కానీ వెనకబడ్డటువంటి ఈ జిల్లాలకు పెట్టుబడులు ఏవి వస్తలేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష, వెనకబడ్డటువంటి జిల్లాలకు పెట్టుబడి పెట్టించే విధంగా, వెనకబడ్డటువంటి జిల్లాలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఆ మారుమూల జిల్లాలో పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళకిస్తే కొంత మా దగ్గర ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రస్తావన కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్తే బాగుంటుండే అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీ, ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి హామీ, అది 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామంటే మాకు కూడా ఎన్నికల సందర్భంలో ఎందరో మంది రైతులు మమ్మల్ని అడిగినారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప హామీ ఇస్తున్నది, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తారట, మీ పార్టీ ఆలోచన ఏమంటే మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష. కేవలం ఎన్నికల సమయంలోనే కొన్ని రాజకీయాలు మోసం చేసే విధంగా మాట్లాడతాయి. కానీ భారతీయ జనతా పార్టీ అమలుకు సాధ్యం కానటువంటి హామీల గురించి మాట్లాడదని చెప్పినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఎప్పటి వరకు చేస్తారో అనే విషయాన్ని చెప్పలేదు, ఎట్లా చేస్తారో అన్న విషయాన్ని చెప్పలేదు. అధ్యక్ష, గత ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీని 2018లో ఏకకాలం చేస్తామని గత ప్రభుత్వం ఈ రకంగానే రైతులకు మాటిచ్చి మోసం చేసి ఓట్లేసుకున్నది 2018లో. ఆ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా అధ్యక్ష? 2018లో మాటిస్తే 2023లో 40% మంది రైతులకే మాఫీ జరిగింది. ఇంకా 60% మంది రైతులకు మాఫీ జరగలేదు. ఆ 1 లక్ష రూపాయలు కూడా 2018లో తీసుకున్న 1 లక్ష రూపాయలు 2023కు వచ్చే వరకు అది 2 లక్షలుగా మారింది. ఈ రోజు కూడా 2023లో రైతు